కైకాల అనారోగ్యానికి గురైనట్లు తమ్ముడు కైకాల నాగేశ్వరరావు తెలిపారు. కైకాల అంత్యక్రియలకు రేపు మహాప్రస్థానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా 3 తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బహుముఖ కళాకారుడు పార్లమెంటు మాజీ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని జగన్ విచారం వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ కళామా తల్లి ముద్దుబిడ్డ మరణం తీరని లోటని చిరంజీవి అన్నారు. కైకాల నటించిన వైవిధ్యమైన పాత్రలను ప్రేక్షకులు మర్చిపోలేరని ట్వీట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయిందని బాలకృష్ణ తెలిపారు. సినీ ప్రజా జీవితంలో కైకాల అందించిన సేవలు మరువలేనివన్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడని సినీ నటులు కొనియాడారు. నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతిపై సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార్యం, అభినయం, అంగీకాలతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు బహుముఖ ప్రజ్ఞశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు వారికి తీరని లోటని ఆయన అన్నారు. తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధృవతారను కోల్పోవడం విచారకరమని అన్నారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేదని అని కొనియాడారు. సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బాలకృష్ణ అన్నారు. కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం చాలా బాధాకరమని సినీ నటుడు మహేష్ బాబు అన్నారు. ఆయనతో పనిచేసినందుకు తనకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు తెలిపారు. కైకాల సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని మహేష్ బాబు కోరుకున్నారు.
చేయొచ్చు.